హాయ్ హలో వివర్స్. ఇగో ఇది మన కొత్తకొండ వీరభద్ర స్వామి టెంపుల్ అంటేది. ఇది మన వరంగల్ ఉంటుంది, అంటే వరంగల్ డిస్టిక్ కిందకి వస్తుంది. నా కస్టమర్లు లేపారు అనమాట. మేము వచ్చిన మాత్రం కరీంనగర్ మీదంగా వచ్చినాము. అంటే కరీంనగర్ పోలేదు, సిద్దిపేట పోయి సిద్దిపేటలో ఒక ఇద్దరు ముగ్గురు ఉంటే అక్కడ వాళ్ళని కూడా పికప్ చేసుకొని ఇక్కడ టెంపుల్ దగ్గరికి వచ్చినాం అనమాట. మనము గుడి ఇంతకుముందుకు చిన్న ఉండేనంట, ఇది చిన్నగా అంటే మరీ చిన్న ఉండేనంట లోపల. ఇక ఇప్పుడు పెద్ద గట్టిరి గుడిని ఇక్కడ పిల్లలు కానీ వాళ్ళకి పిల్లలు అవుతారంట. అడిగినా ఆయన అడిగితే ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఏమో పిల్లలు ఇట్లా పిల్లలు కానీ వాళ్ళకి పిల్లలు అవుతారు, ఎవరు ముక్కు వాళ్ళు వాళ్ళని చెప్పారు. అని అన్నీ ఇట్లా బాగుంది. గుడి లోపల ఎట్టుందో చూద్దాం. మాకు గుడి లోపల కూడా బాగానే ఉన్నట్టుంది. మనం మనం పోలేదు అనమాట, ఎందుకంటే మనం నైట్ అంతా డ్రైవింగ్లో ఉన్నాము. ఇక ఫ్రెష్ అప్ కానీ టైం దొరకలేదు. సో మనం లోపలికి ఏం వెళ్ళము, మామూలుగా అయినా అని వెళ్ళము. ఎందుకంటే అదేందో మా డ్రైవర్లకు అంతే, ఎక్కడికైనా టెంపుల్స్కి వచ్చినాం అనుకో మ్యాక్సిమం లోపలికి పోము. అంటే కస్టమర్లు ఏమంటే దర్శనానికి వెళ్ళము, ఎందుకు వెళ్ళబుద్ధి కాదు, బండ్లోనే ఉంటాము. అంతా చూడాలనుకుంటే స్పెషల్గా వస్తాం మళ్ళీ ఫ్యామిలీతోటి లేకపోతే ఫ్రెండ్స్ తోటి అట్లా. ఇక ఇప్పుడు ప్రస్తుతానికి అయితే లోపలికి వెళ్ళలేదు. ఇది మన టెంపుల్, అంటే మనం ఈరోజు వచ్చిన ట్రిప్ అనమాట. ఇది ఇక్కడికి మన కస్టమర్లు అలా కొడుకువి పుట్టెంటికి తెప్పించుకోవడానికి వచ్చారు ఇక్కడికి. గుడి అయితే మనం ఉంది మరి ఫేమస్ అనుకుంటే ఇక్కడ సంక్రాంతికి పెద్ద జాతర జరుగుతుందంట. చాలా భారీ ఎత్తున జాతర జరుగుతుందంట. ఇక్కడ ఏం జాతర జరుగుతుందో తెలియదు. ఇక్కడ బండ్ల పూజ చేస్తున్నారు ముంగల. మన బస్సాడ వ్యత్యం అనమాట అవి అక్కడ. సో టెంపుల్ విశేషాలు అయితే ఇవి. మనం ఇక్కడికి ఎప్పుడు బయలుదేరినాము, ఎన్ని గంటలకు బయలుదేరినాము, అసలు ఏంది, ఎక్కడి నుంచి బయలుదేరినాము అన్నది నీకు నెక్స్ట్ చెప్తాను. జస్ట్ మీకు టెంపుల్ వ్యూ కోసము ఈ వీడియో తీసిన తర్వాత చెప్తా, మీకు డీటెయిల్స్ అని చెప్తా. ఇప్పుడు అయితే టెంపుల్ చూసిరు కదా, మనం ఈ బుకింగ్ ఎప్పుడు బయలుదేరినామంటే నిన్న మీకు ఒక రీల్ పెట్టాను చూసిరు కదా, అదే మన భవ్యశ్రీ ట్రావెల్స్ అన్న వాళ్ళది. వాళ్ళ బండి మీద యాక్చువల్లీ మనం బయలుదేరింది. వాళ్ళ బండి మీద నిన్న 9వ తారీఖు అంటే రాఖీ పౌర్ణమి రోజు మనం బయలుదేరామన్నమాట. ఇక్కడ కాదు, అసలు ఆ ట్రిప్ వచ్చింది ఇక్కడ మన ఫిలిం నగర్ నుంచి సాగర్ రింగ్ రోడ్ దగ్గరికి అనమాట. సాగర్ రింగ్ రోడ్ దగ్గరికి అక్కడ మ్యారేజ్ అనమాట. అయితే యాక్చువల్లీ అన్నకి ఏదో బిజీగా ఉండని నన్ను ఇట్లా పోయిరాపో అంటే సరే అని నేను బయలుదేరిన. కానీ మస్తు ఇబ్బంది అయింది అబ్బా. ఎందుకంటే పండుగ రోజే కదా, ఖాళీనే ఉంటుందిలే, ఏముంటుందిలే అనుకున్నా. కానీ పండుగ రోజు కూడా ఫుల్ ట్రాఫిక్. అల్వాల్ నుంచి ఏడ చూసినా ట్రాఫిక్, మియాపూర్లో ట్రాఫిక్, అమీర్పేట అక్కడ అసలు చెప్పుకోవద్దు. ఎక్కడ ఫిలిం నగర్ దాకా ట్రాఫిక్ ఉన్నది. సరే ఆడ నుంచి అక్కడికన్నా వెళ్తే ఎక్కడైనా ఖాళీ ఉంటుందేమో అనుకుంటే ఎక్కడికి ఆ సాగర్ రింగ్ రోడ్డుకు, అది కూడా ఆరాంఘాట్, మెహదీపట్నం గురించి ఇక చెప్పనవసరం లేదు. హైదరాబాద్ వాళ్ళకి అందరూ తెలుసు అక్కడ ట్రాఫిక్ ఎట్లుంటుందో. అంతా ట్రాఫిక్ ఉండే, నైట్ వర్షం కూడా దంచి కొట్టింది. సో మనకు ఇక్కడ ఇప్పుడు నేను వచ్చిన కొత్తకొండ ఇక్కడ వీరభద్ర స్వామి టెంపుల్ నైట్ బుకింగ్ కన్ఫర్మ్ అయింది. ఈరోజు పొద్దున్నే రావాలని వర్నర్నే మనకు బుకింగ్ ఇచ్చిండు. అయితే మార్నింగ్ 5 o'clock పెట్టాలి. ఈ మ్యారేజ్ నైట్ 11-12 అట్లా అయిపోతుందని చెప్పిండు. సరేలే అని అనుకున్నా. కాకపోతే ఆ మ్యారేజ్ అయిపోయే వరకు తెల్లారి 5 అయింది. 5 కాదు 4 గంటలకు అయిపోయింది. 4 గంటలకు అంటే మ్యారేజ్ అయిపోయి కస్టమర్లని చెప్పి వాళ్ళ ఇంటికాడ దించే వరకు 4 అయింది. ఇంట్లో ట్విస్ట్ ఏంటంటే నాకు పొద్దుగాల 5 గంటలకు పెట్టాల్సిన బండి కస్టమర్ నైట్ 11-10:30 అట్లా ఫోన్ చేసి లేదు 4:30కే పెట్టాలి. యాక్చువల్లీ పికప్ సికింద్రాబాద్ ఫస్ట్ లోతుకుంటల అల్వాల్ ఉండే పికప్ ఉండే, లోతుకుంటల లక్ష్మీకళ థియేటర్ పక్కన పికప్ ఉండే. లేదు ఒకసారి సికింద్రాబాద్లో మా ఫ్యామిలీ వస్తారు, అక్కడ పికప్ చేసుకుని రండి, మీరు 4:30కి అక్కడ వెళ్ళాలి. తర్వాత మన లక్ష్మీకళ లోతుకుంట దగ్గర మమ్మల్ని పికప్ చేసుకొని బయలుదేరుతామని చెప్పారు. నేను అక్కడ దింపింది 4 గంటలకు, నిద్ర లేదు. మళ్ళా 4:30కి సికింద్రాబాద్లో బండి పెట్టాలి. నా బండి అలవాళ్ళు ఉంది, నేను వేరే బండి మీద వచ్చిన. ఏం చేయాలా అని ఆలోచించి ఇక మన భవ్యశ్రీ ట్రావెల్స్ ఓనర్కి వరుణ్కి ఫోన్ చేసి, అన్న ఇట్లా నా బండి తీసుకురా, పికప్ ఇట్లా సికింద్రాబాద్ ఉంది, నేను అప్పటి వరకు నీ బండి మీద డ్రాప్ చేసి వచ్చేస్తాను చెప్పిన. చెప్తే ఆయన బండి తీసుకొని సికింద్రాబాద్ కస్టమర్ పికప్ పాయింట్ దగ్గరికి వచ్చేసింది. నేను ఆ పాటికి వాళ్ళని 4 o'clock 4:10కి అట్లా దించేసి స్పీడ్ కొట్టుకుంటూ వచ్చి మళ్ళీ 4:30కి ఎగ్జాక్ట్గా కస్టమర్ దగ్గర ఉండి నా బండి నేను తీసుకున్న, వాళ్ళ బండి వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయారు. ఆ నుంచి బయలుదేరి ఇక మన లోతుకుంటలో ఒకసారి పికప్, తర్వాత మన అకింపేట కాడ ఒకసారి పికప్, దాని తర్వాత మన గజ్వేల్ కాడ ఒకసారి పికప్, వంటివామిడి గాడ ఒకసారి పికప్, ఆ నుంచి మన
జనగాంలో ఆడొకసారి పికప్, ఆడ పికప్ అయిపోయినాక జనగాం కాదు, ఆడ మన సిద్దిపేట ఒకసారి పికప్, సిద్దిపేటలో పికప్ చేసుకొని ఇక్కడ టెంపుల్ దగ్గరికి వస్తుంటే మధ్యలో టిఫిన్ వీళ్ళకి తన హోటల్ దగ్గర ముందే ఆర్డర్ ఇచ్చారు, టిఫిన్ చేశారు. నాకు ఫుల్ నిద్ర వచ్చిందన్నమాట. ఎందుకంటే మామూలు నిద్ర లేదు. రెగ్యులర్గా అవుతుంటేనేమో మేనేజ్ చేసుకుంటాము, కానీ చాలా రోజులు అవుతుంది కదా, నెల 15 రోజులు అవుతుంది బుకింగ్ వెళ్ళక. నిద్రకు జర కొంచెం అలవాటు తప్పినట్టు అయింది. నిద్ర లేక చాలా స్ట్రగుల్ అయినా, ఇంకా స్ట్రగుల్ అయ్యి ఎట్లా తీసుకొచ్చి ప్రజెంటు ఇప్పుడు టైం 10:30 అవుతుంది, 10 తారీఖు పొద్దుగాల. మన టెంపుల్ దగ్గర కొత్తకొండ వీరభద్ర స్వామి టెంపుల్ దగ్గర వాళ్ళని డ్రాప్ చేసి బస్సులో కూర్చొని ఇక నేను నిమ్మలంగా వీడియో తీస్తున్నాను అనమాట. నేను ఎప్పుడు ఎక్కడ అవుతున్నా, ఏం చేస్తున్నా, ఏ టెంపుల్కి వెళ్తున్నా అన్నీ మీకు తెలుసుకోవాలి. ఎవరైనా కొత్త వాళ్ళు రావాలనుకుంటే రావాలి. నేనేమైనా మిస్టేక్లు చేసినా అడగాలి. మీ నుంచి నేను జస్ట్ ఒక లైక్ కోరుకుంటున్నా. నా వీడియో ఎట్లా ఉందో ఒక లైక్ చేయండి. ఏదైనా మిస్టేక్స్ చేస్తే నాకు కామెంట్ రూపంలో చెప్పండి. ఖచ్చితంగా దాన్ని నేను సరి చేసుకుంటా. నెక్స్ట్ టైము ఆ మిస్టేక్స్ కాకుండా చూసుకుంటా. మీరు సపోర్ట్ చేస్తేనే నాలాంటి వాళ్ళు, ఈ నాలాగా కొత్త ఛానల్ వాళ్ళకు కొంచెం సపోర్ట్ దొరుకుతుంది. ఇంకా మంచి వీడియోలు చేయగలుగుతాం. ఓకే, ఎలా అనిపించింది చూడండి. నేను టెంపుల్లోకి వెళ్ళలేకపోయినా, మ్యాక్సిమం వెళ్ళాము. కాకపోతే ఇప్పటి నుంచి ఎక్కడెక్కడైతే ఏ టెంపుల్ అయితే వీడియోలు చేయడానికి మనకు ఫోన్ అలౌడ్ ఉంటుందో ఆ టెంపుల్కి ఖచ్చితంగా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తా. మీకు లోపల వ్యూ కూడా చూపిస్తా, లొకేషను. ఈ టెంపుల్ గురించి నేను ఇంకా ప్రయత్నం చేస్తా. అసలు ఏంది టెంపుల్, ఎక్కడ దీని హిస్టరీ ఏందని తెలుసుకొని దీని గురించి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అసలు ఈ టెంపుల్ హిస్టరీ ఏంది, అసలు ఎప్పుడు గుడి ఎప్పుడు కట్టారు ఏం కదా అనేది. మీకు టైం ఉంటే వీలున్న వాళ్ళు, మన చరిత్రను తెలుసుకోవాలనుకున్న వాళ్ళు ఆ డిస్క్రిప్షన్లో హిస్టరీ ఉంటుంది, చదవండి ఖచ్చితంగా. చదివి నేను పెట్టిన దాంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.